జైబిన్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం. మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా అయితే జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ప్రజాసొమ్ము పనికి మాలిన కష్టాలు. ప్రజాసొమ్ము పనికి మాలిన ఖర్చులు అయితే దుబారా ఖర్చులు అయితే పెడుతున్నారు. దుబారా ఖర్చులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఖర్చులు చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పుకుంటూనే ప్రజా సొమ్మును ఇవాళ ఇష్టానుసారంగా ఖర్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది, ఖర్చులు పెడుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద అనేకమైనటువంటి భారం పడబోతుంది. ఒక పక్కన అప్పుల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ఒక పక్కన అప్పుల కుప్పగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని చెప్తూనే మరో పక్కన వీళ్ళు ఇష్టానుసారంగా దుబారా ఖర్చులు పెడుతున్నారు. ఇది ప్రజల మీద భారం పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. దీనికోసం ఎందుకు ఈ అంగహార్బటలు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. గత బీఆర్ఎస్ హయాంలో ఆ వెలమదూర చేసినటువంటి పరిస్థితి ఈ రెడ్డుదల చూస్తున్నాడు. ఈయన చేయడం వల్ల, వీళ్ళిద్దరు చేయడం వల్ల నష్టం ఎవరికంటే సామాన్య ప్రజలకు మాత్రమే భారీ నష్టం. అందుకోసమే ప్రజాసొమ్ము పనికి మాలిన ఖర్చులకే పరిమితం అయిపోతుంది. ఇలా ఉన్నటువంటి అభయస్తము, మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసము, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారెంటీలకు ఇలా ఆర్థికమైనటువంటి వనరులు ఇవాళ ఉన్నటువంటి గ్యారెంటీల విషయంలో ఇవాళ ఆర్థికంగా లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్టయితే ఆర్థికంగా లేక ఒక్కొక్క హామీని ఎప్పుడు నెరవేర్చాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒక పక్కన మసిపూసి మారడి చేసి మరో పక్కన ఇవాళ ఉన్నటువంటి దుబారా ఖర్చులతోనే ఇవాళ రాష్ట్రంలో చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకోసం అంటే సమయానికి ఇవాళ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవాళ సమయానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది 3 నెలలు కంచాలి. మరో పక్కన ఇష్టానుసారంగా ఇవాళ కోట్ల రూపాయలు వాళ్ళు ఇంట్లో చెల్లిస్తున్నట్టుగా ఇవాళ ఇష్టానుసారంగా డబ్బులను వృధా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటిది ఇవాళ ఈయన చేస్తున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో ఆయన రోడ్ల మీద అన్నీ చేస్తే ఈయన పైన నుంచి వెళ్ళేస్తున్నాడు. అంతే ఆయనే రోడ్ల పైన ఉండి అంగుహార్బటలు వేస్తే ఈయన పైనుండి అన్నీ చేసేటువంటి ప్రయత్నం ఉంది. ఇవాళ ఉన్నటువంటి పోటీలో ఇవాళ చేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేటువంటి పదాన్ని లేకుండా, అభివృద్ధి అనే పథకం లేకుండా, అభివృద్ధి అనేది నోచుకోకుండా దుబారా ఖర్చులకు ఇవాళ ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ప్రజాసొమ్మును అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది అనేటువంటిది ప్రశ్న. ఇలా చాలామంది నిజంగా నిరుద్యోగులు ఉన్నారు. ఇలా 55,000 ఉద్యోగాలు ఉన్నారు. 55,000 ఉద్యోగాలు ఏ నిమిత్తం ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారు, వాళ్ళ నిజంగా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు పోవాల్సినటువంటి వాటా ఎంతవరకు వెళ్ళిపోతుంది, వాళ్ళ జీతాలు ఎంత వెళ్ళిపోతున్నాయి, ఇవాళ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏ విధంగా ఇస్తున్నారు అంటే ఇవన్నీ రాబడి లేకుండానే ఇవాళ దుబారా ఖర్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పెనుభారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ప్రజాసొమ్ము పనికి మాలిన ఖర్చులు అనేది ప్రధానంగా రాసినాం. ప్రభుత్వ సొమ్మును వృధాగా ఖర్చు చేస్తున్నారు. గత పాలకులు తీరు నేటి పాలకులే పాటిస్తున్నారు. కోట్ల రూపాయల సొమ్ము వృధాగా ఖర్చు అవుతున్నది. సంవత్సర కాలంలో ఇంచుమించు 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఖర్చులు తగ్గించుకోకపోతే అప్పుల భారం పెరుగుతూనే ఉంటుంది. సంబరాల సభల పేర్ల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అసలే అప్పుల రాష్ట్రం, ఆపై వృధా ఖర్చులు. ప్రజాసొమ్మును ఆదాయాన్ని, ప్రభుత్వ విలువలను పెంచండి. అప్పుల తెలంగాణను రక్షించలేకపోతే మొదటికే ప్రమాదం. 6 గ్యారెంటీల అమలు కోసం పెద్ద మొత్తం అవసరం ఉంది. అప్పుల భారమే తెలంగాణను ఆగం చేస్తుంది. డాక్టర్ బరిగల శివ. చూడు ఎంత ఘోరమా. ప్రభుత్వ సొమ్మును వృధాగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము ఒక పక్కన ఎందుకంటే ఇష్టానుసారంగా ఈ ఉన్నటువంటి పైచాచిక ఆనందం ఇవాళ సంబరాల పేరుతో కోట్ల రూపాయలు వృధా చేసారు. ఇవాళ సంబరాల పేరుతో ఇలా కోట్ల రూపాయలు, ఆఖరికి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగానే చేసినటువంటి సంబరాలు. ఎవరి కోసం ఈ సంబరాలు, ఎందుకోసం చేస్తున్న సంబరాలు? ఒక పక్కన నిజంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పల ఉంది. మరో పక్కన భయంకరమైనటువంటి ఆర్థిక సమస్య కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఇలా ఉన్నటువంటి గత బీఆర్ఎస్ హయాంలో 7 లక్షల కోట్లు అప్పు చేశారని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. జైబిన్ దినపత్రికలో కూడా ఎంత ఒక నిమిషానికి ఎంత అప్పు పడుతుంది అనేది కూడా స్పష్టంగా రాసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని కోట్ల రూపాయలు మీరు వృధాగా ఖర్చు పెట్టవలసిన అవసరం దేనికి ఉంది, ఏముంది అనేటువంటి ప్రధాన వార్త. ఇలా గత పాలకులు చేసిన పరిస్థితి ఈయన చేస్తున్నాడు. ఇలా కోట్ల రూపాయల సొమ్ము వృధాగా ఖర్చు అవుతుంది. సంవత్సర కాలంలో ఇంచుమించు 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అప్పు విలువైందంటే 1,00,000 కోట్లు. ఇలా 1,00,000 కోట్లు కూడా వృధా చేసినటువంటి
ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మనం ఏ విధంగా అయితే చెప్పినామో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 1,00,000 కోట్ల రూపాయలు అంటే ఎంత భారము, ఎంత ఇబ్బంది. ఇవాళ ఆర్బీఐ ఒక పక్కన డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలకు ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో కోట్ల రూపాయలు ఇవాళ మిత్తి కట్టలేక ఆర్బీఐకి మిత్తి కట్టలేక చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ సొమ్మును ఇంత వృధా ఖర్చులు చేసి ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? సంబరాల పేర్ల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అసలే అప్పుల రాష్ట్రం, ఆపై వృధా ఖర్చులు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. బంగారు తెలంగాణ పేరు మీద అప్పుల భారం అత్యధికంగా పెరిగిపోతుందని డాక్టర్ బరిగల శివ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1,000 కోట్ల రూపాయలు మిగులు పడితే తెలంగాణ సిరి సంపదలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేవన్నారు. గత పాలకులు ఇష్టరాజ్య పాలనతో సంక్షేమ పథకాల పేర్ల మీద ప్రజాసొమ్మును వృధాగా ఖర్చు చేసిన తీరును నేటి పాలకులు కొనసాగిస్తున్నారని తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు. సభల పేర్ల మీద, సమావేశాల పేర్ల మీద, సమీక్షల పేర్ల మీద, సంబరాల పేర్ల మీద తెలంగాణ సొమ్మును అత్యధికంగా ఖర్చు చేస్తూ అప్పుల రాష్ట్రాన్ని మరింత అప్పులోనికి నెట్టివేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుకు నేటి ప్రభుత్వం సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయలు అప్పు భారాన్ని భరిస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో 3వ ఎన్నికలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు ఆర్థిక శాఖ లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం కన్నా అభివృద్ధిలో ఎంతో మెరుగు చేస్తున్నప్పటికీ అప్పుల నియంత్రించడంలో మాత్రం వెనకడుగు వేస్తుందని చెప్పుకోవాలన్నారు. పెట్టుబడులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక భారాన్ని చేకూర్చుకున్నప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని శాఖల సన్నకారు ఉద్యోగులకు 3 నెలల పాటు జీతభత్యాలు చెల్లించడం లేదని అవమానాలను భరించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఒకవైపు గురుకులాల మీద, మరోవైపు 6 గ్యారంటీల అమలు మీద కాంగ్రెస్ ప్రభుత్వంపై కరలు మీరాలు దువ్వుతూ ప్రజాపాలన కాదు పలుకుబడి పాలన అంటూ ఆవేదన చేస్తుండగా ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రుల, ఎమ్మెల్యేల వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడంలో ప్రజాసొమ్మును వృధా చేస్తున్నారని తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారన్నారు. అవసరాన్ని బట్టి సమస్యలు, సారూప్యతను బట్టి ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వాలు మారుతున్న పైసల ఖర్చు పద్ధతి మారకపోవడం తెలంగాణ రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయన్నారు. విద్యా వ్యవస్థకు కావాల్సిన 7,500 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజుల బకాయిల నేటికి ప్రభుత్వం చెల్లించకపోవడం తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తున్న విధంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో కొనసాగిన అవినీతిని ఇంచుమించు నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో పాటు ప్రభుత్వ వ్యయాన్ని ఆదా చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అంతంత మాత్రమే సాయంతో తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తగ్గిపోలేవన్నారు. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే ప్రభుత్వ శాఖలోని అన్ని వ్యవస్థలు పరిపాలన పరంగా తగ్గుముఖం పట్టే నిర్వీర్యమయ్యే ఆస్కారం ఉందన్నారు. ఉన్నత విద్యకు నిధులు కేటాయించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతమైన ఆలోచనలు తెలంగాణ రాష్ట్ర పరిపాలన అభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడంలో మాత్రం గత ప్రభుత్వం పాటించిన విధి విధానాలే నేటి ప్రభుత్వం పాటిస్తున్నట్లుగా ఉందన్నారు. నెలసరి ఆదాయం, సంవత్సరపు ఆదాయం, పెట్టుబడుల ఆదాయాలను ఖర్చులతో సరిపోలుస్తూ తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అనుమానాలను పోగొట్టుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో పాటు కాపాడుకోవడం కూడా, బాగు చేసుకోవడం కూడా ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి చాలా పెద్ద బాధ్యత వీళ్ళ పైన ఉన్నప్పటికీ కూడా ఇవాళ మౌనంగా ఉన్నటువంటి మంత్రుల మౌనం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏందో అర్థం కాని పరిస్థితి. ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మీద అవగాహన లేకపోయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా పనిచేసినటువంటి రాజకీయ నాయకులను ఉన్నప్పటికీ వాళ్ళ సలహాల మేరకు, వాళ్ళ సూచనల మేరకు ఆయన ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూనే ఉన్నాడు. ఇవాళ ఉన్నటువంటి అందరినీ ఒక్కతాటికి తీసుకురావడానికి ఆయన 6 నిమిషాలు కష్టపడుతున్నటువంటి పరిస్థితి. మరో పక్కన దుబారా ఖర్చులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సంవత్సర కాలంలో జరిగినటువంటి 1,00,000 కోట్లు అప్పు చేసి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తోవల పోతే ఇవాళ రాష్ట్ర ప్రజల మీద పెనుభారం పడబోతుంది. రాష్ట్ర ప్రజలు ఇవాళ ఆర్థికమైన ఇబ్బందులతో కొట్టిమిట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు చెప్పగానే ఇవాళ రాబోయే రోజుల్లో ఇంకా వేరే ప్రభుత్వం వచ్చినా, ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెనుభారంగా మారి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇవాళ భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఒక పక్కన 7 లక్షల కోట్ల అప్పులతోనే ఇలా 72,000 కోట్ల రూపాయలు మిత్తి గట్టలేక చేస్తున్నారు. నెలకి 72,000 కోట్ల రూపాయలు ఇలా మిత్తి గట్టలేక ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఇలా దుబారా ఖర్చులు. ఇవాళ ఈ ఖర్చుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది.
అందుకోసమే ప్రజా సొమ్ము పలికి మాలిన ఖర్చుల వల్ల ఇవాళ ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం ఉంది. నేను ఇక్కడ చెప్తున్నా కదా, ఈ వార్తను చూసిన తర్వాత సీఎం గారు అతి త్వరలోనే దీని మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు దీని మీద రివ్యూ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. జైబీన్ దినపత్రికలో వచ్చిన వార్తల మీద ముఖ్యమంత్రి గారు స్పందించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఈ సమాజం కోసం ఏర్పడేటువంటి టీవీ ఛానల్ జైబీన్ దినపత్రిక. జైబీన్ దినపత్రికలో వచ్చిన వార్తలు మాకు ఎవరికి గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ అభిమానం ఉంటుంది తప్ప ఎవరికి గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. ఏదో మాకు యాడ్స్ ఇస్తున్నావు, లేకపోతే ఇవ్వకపోతున్నావు, లేకపోతే ఇంకేమన్నా ఇస్తున్నావు, ఇదని చేస్తున్నావు అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎవరు తప్పు చేసినా, ఎవరు ఏమున్నా, ఇవాళ రాష్ట్ర ప్రజల వాళ్ళ ఆకాంక్షనే మా లక్ష్యము. ఇవాళ ఈ దేశ ప్రజల ఆకాంక్షనే జైబీం లక్ష్యము. ఇవాళ జైబీం అనే దినపత్రిక, జైబీం అనే టీవీ ఛానల్ సబ్బండ కులాల సబ్బండ వర్ణాలకు ఇవాళ గుండె చప్పుడుగా ఉన్నటువంటి నినాదం. కాబట్టి తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనేటువంటి చెప్పేటువంటి ఏకైక నినాదం జైబీన్ దినపత్రిక.